నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయాలను ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంకటహర చతుర్థి హోమాలు, విశేష సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. 28, 31, 30 డివిజన్లలో విస్తృత ప్రచారం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. చంద్రగిరిని ప్రశాంతంగా ఉండనివ్వండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడిని ఖండించిన మోహిత్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. స్థానిక కళాకారులను, వారి ఉత్పత్తులను ఆదరించాలని శిల్పారామం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాదర్ వలి పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఖాదీ కాలనీలో గల శివశక్తి కళ్యాణ మండపంలో సంస్కృతి కల్చరల్ క్రాఫ్ట్ సొసైటీ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత హస్తకళల మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసిన శిల్పారామం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఖాదర్ వలి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖాదర్ వలికి మేళా నిర్వాహకులు దుశాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేయగా రిబ్బన్ కట్ చేసి మేళాను ప్రారంభించారు. మేళాను ప్రారంభించిన తర్వాత స్టాళ్లను సందర్శించి మేళా నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుండి 18 రోజుల పాటు జరిగే ఈ మినీ మేళాలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన 35 మంది కళాకారులు తమ ఉత్పత్తుల అమ్మకం కోసం అందుబాటులో ఉంచారని వివరించారు. ముఖ్యంగా జైపూర్కు చెందిన బెడ్షీట్లు, సహరంగాపూర్, ఉత్తరప్రదేశ్కు చెందిన చెక్కతో తయారు చేసిన గృహాలంకరణ వస్తువులు, కలంకారీ చీరలు, మేరట్ నుండి వచ్చిన చెప్పులు, మన రాష్ట్రానికి చెందిన కొండపల్లి బొమ్మలు, కడపకు చెందిన చేనేత టవళ్లు, కాటన్ షర్ట్స్, ఖాదీ టాప్, సోలాపూర్ చెప్పులు, హైదరాబాద్కు చెందిన హ్యాండ్బుక్ లాక్, ప్రింటెడ్ చీరలు, అలాగే డ్రెస్ మెటీరియల్స్ మొదలైన 20 మంది కళాకారులచే మినీ మేళాలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనతతోనే ఈసారి కూడా ముఖ్యమంత్రి అవుతారన్న భయంతో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి సింహం లాంటి వైసీపీపై గుంపులుగా వస్తున్నారని వైకాపా యువ నేతలు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్లు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ కంప్యూటర్ని, సెల్ ఫోన్ను కనిపెట్టింది చంద్రబాబు నాయుడేనని గొప్పలు చెప్పడం కాదన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వాళ్ల ఇంటి వద్దకే సంక్షేమాలు అందేలా జగనన్న పథకాలు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నాయని కొనియాడారు. అవాస్తవాలనే అస్త్రాలుగా చేసుకుని 3 పార్టీలు వైసీపీపై బురద జల్లుతున్నాయని దుయ్యబట్టారు. వాస్తవాలతో ప్రజలను ఆకట్టుకోవాలే కానీ జనాన్ని తప్పుదారి పట్టించడం మంచిది కాదని హెచ్చరించారు. సీఎం జగన్ కంటికి తగిలిన గులకరాయి దెబ్బకు సంబంధించిన బ్యాండేజ్ను జనసేన నాయకులు చులకన చేసి మాట్లాడడాన్ని ఖండించారు. కంప్యూటర్ని కనుగొన్నది చంద్రబాబు. ఎప్పుడు కనుక్కున్నాడో డేట్ అయితే నాకు తెలియదు. సెల్ ఫోన్ని తీసుకొచ్చింది చంద్రబాబు. ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టి తయారు చేశాడో మాకైతే తెలియదు. కరోనాని సృష్టించింది కూడా చంద్రబాబే అంట, ఆపింది కూడా చంద్రబాబే అంట. కరోనా నారావారిపల్లిలో ఏడన్నా ఒక మూల వ్యవసాయ భూమిలో ఏమన్నా పుట్టిందా క్రిమి, ఆ బ్యాక్టీరియా అని అడుగుతున్నా. ఈయన ఎక్కడ తయారు చేసినాడని అడుగుతున్నా. అసలు ఒక్కటంటే ఒక్కటి శాండిటీ ఉందా? ఒక్కటంటే ఒక్కటి వాస్తవానికి దగ్గరగా అడిగిన పరిస్థితి ఉందా? మాట్లాడిన పరిస్థితి ఉందా? పొద్దున లేస్తే నవరత్నాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను దూరం చేయాలంటే ఆయన హంతకుడు, ఆయన దోపిడీదారుడు, ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడు, తల్లిని వదిలేసినాడు, చెల్లిని వదిలేసినాడు అని మాట్లాడుతున్నారు. అవి తప్ప ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగినట్టుగా, సంక్షేమం ఏమైనా అమలు కానట్టుగా ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికి వ్యూహాత్మక కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని అంచే ప్రయత్నం తప్ప మీ మాటల్లో పస ఎక్కడుంది? మీ మాటల్లో వాస్తవం ఎక్కడుంది? మీరు అవాస్తవాలని వాస్తవాలని చెప్పడం కోసం ఎల్లో మీడియాను వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలన్న ప్రతి ప్రయత్నము విఫలమయ్యి ప్రజల్లో ఆయన మరింతగా పెరగడం జరిగింది తప్ప తగ్గలేదు. ఆయన ప్రజల్లో మరింత పెరిగినాడు కాబట్టే కదా మీరందరూ కూటమిలుగా వస్తున్నారు, గుంపుగా వస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అంత ఆదరణ కానీ పెరుగుంటే ఈ పొత్తులు ఎందుకు స్వామి? మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని
ఉమ్మడి కూటమి పార్టీల విజయానికి ఈ పరిణామం దోహదపడుతుందని శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ఐవి నాయుడు తెలియజేశారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ఐవి నాయుడు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కూటమి విజయానికే నేడు పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని, మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి గతంలో టీడీపీలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లి నేడు మళ్లీ టీడీపీలోకి వచ్చిన పార్థసారథిని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించామని, ఎలాంటి నాయకులు ఉండడం వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత పట్టు పెరిగి బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి దోహదపడుతుందని తెలియజేశారు. కాబట్టి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో చిన్న చిన్న వస్తుంటాయి. అందరం అలిగినోళ్ళమే, అందరం ఒకసారి అటు ఇటుగా పోయినోళ్ళమే, అందరూ మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తూ ఉంటారు. ఇది పెద్ద పెద్ద నాయకులు మొదలుకొని అందరికీ ఇది రాజకీయాల్లో ఇది సహజం. అట్లే మేము కూడా చెప్పడం, సరేలేనా అనడం, నేను కోలానంద్ ఇద్దరం పిలుచుకొని పోయి సారథిని మనకు ముఖ్యమైనటువంటి లీడరు, ముఖ్యంగా బలిజా కమ్యూనిటీలో వాళ్ళకు ఉండేటటువంటి బంధుత్వం మాకు తెలుసు కాబట్టి మనకు విజయం ఒక్కటే ధ్యేయంగా మనం ముందుకు పోదామని చెప్పడం, అట్లయినా అని చెప్పడం కూడా జరిగింది. జరిగిన తర్వాత నేను పోయి అందరి సమ్మతితోనే చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో సత్యవేడుకు తీసుకొని పోయి ఆయన చేతుల మీదుగా కండవా కప్పించి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కోలానంద్ వాళ్ళు చేర్పించినారు. చేరింది కూడా ఎక్కడనో కాదు, పెద్ద ఆయన దగ్గర చేరినారు. అదేదన్నా ఉంటే జాతీయ అధ్యక్షుడు కాబట్టి మనము ఇది చేసుకున్నాము. నాకు చెప్పినాడు, అన్న ఎల్లుండి నుంచి మళ్ళా సారథిని కూడా పిలుచుకొని పోతాన్నా చెప్పినాడు. కుల ప్రసక్తే లేదు. నేను కూడా కనుక్కున్నా. మళ్ళా అవతలోళ్ళు కూడా చెప్పినారు. ఇప్పుడు అవతలోళ్ళు కూడా ఎవరైనా సరే కులంగా ఎవరు విరోధి అయినా ఎవరైనా చెప్తే మా విధంగా మా కులం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అభ్యర్థి, అంతకుముందు ఇన్ఛార్జి, కూటమి అభ్యర్థి, ఇప్పుడు ఆయన్ని ఆధ్వర్యమే కానీ అందరం ఆయన ఆధ్వర్యంలోనే చేస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా అంజీ వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పర్యవేక్షణలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని అంజీ వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, అలాగే ఈవో నాగేశ్వరరావు దేవస్థానం ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి నాడు గణపతి హోమం నిర్వహించారు. ప్రతి సంకటహర చతుర్థి నాడు అంజీ వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయంలోని అంజీ గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అంజీ వినాయక స్వామివారి అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి విశేష అలంకారాలు చేశారు. ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం ఈవో నాగేశ్వరరావు, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దేవస్థానం అర్చకులు శ్రీనివాసులు గురుకుల్, వేద పండితులు హేమంత్ శర్మ, ఆలయ అర్చకులు గోవింద్ శర్మ, అలాగే ఆలయ అధికారులు చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి రాజా, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి రాజా, నాగరాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. మధుర కవి వనమామలి రామానుజీయర్ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం శిష్య బృందంతో కలిసి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీలకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుగా అధికారులు మహద్వారం గుండా ఆలయంలోనికి తీసుకువెళ్లి శ్రీవారి దర్శనాన్ని చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
கைங்கரியம் அந்த மாதிரி ஒரு இது ரொம்ப பரவாயில்லை. சுவாமிவார் கூட தமக்கு எப்படும் చాలా బాగుంటారని ప్రార్థిస్తున్నారు సార్. పేరు భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమాల ప్రకారం ఎలక్షన్లో ప్రచారం కోసం అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు కన్నా భారీ మొత్తంలో ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు అధిక మొత్తంలో ఇచ్చిన తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్పై తాము చేసిన ఆరోపణలను విచారణ చేసి ఎన్నికల పోటీ నుండి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు యార్లపల్లి గోపి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో పత్రికలలో వచ్చిన యాడ్లకు సంబంధించిన జిరాక్స్ పేపర్లను మీడియాకు చూపిస్తూ కాంగ్రెస్ నాయకులు భానుప్రకాష్, నరేష్, వెంకటేష్ గౌడ్, షేక్ జావేద్, భాస్కర్ తదితరులతో కలిసి యార్లపల్లి గోపి మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్ ప్రకటనల ద్వారా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందున వరప్రసాద్ను వెంటనే అనర్హునిగా ప్రకటించాలని కోరారు. ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, మన్నవరం ప్రాజెక్టు కానీ, దుర్గరాజపట్నం ఓడరేవు కానీ 7 జాతీయ రహదారులు తీసుకురావాల్సిన ఘనత మాజీ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ చింతామోహన్ గారిది. ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి దశలో తీసుకురావడంలో కీలక భూమి పోయించిన డాక్టర్ చింతామోహన్ గారిని రాబో పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో ఈ యొక్క ప్రాంత ప్రజలు గెలిపించాలనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నపించుకుంటున్నాము. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పౌర విధులను తెలియజేయడమే తమ ప్రధాన లక్ష్యమని ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిఫెన్స్ లా అండ్ ఆర్డర్ మ్యాజిస్ట్రేట్ సంస్థ ఎక్సలెన్సీ డిఫెన్స్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జస్టిస్ జడ్జ్ జేసీ క్రిస్టియన్, జస్టిస్ జడ్జ్ జేసీ క్రిస్టియన్ నాట్ జెరీ టిష్లైట్ స్పష్టం చేశారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బెంగళూరు నగరానికి చెందిన తాను దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి రాజ్యాంగం కల్పించిన విధులు, హక్కులను తెలియజేస్తామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను పుణికిపుచ్చుకుని తాను అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తన పయనాన్ని ప్రారంభించినట్లు వివరించారు. 5 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ పయనానికి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ మీడియా సమావేశంలో చిత్తూరు నగరానికి చెందిన సామాజికవేత్త శోభ పాల్గొన్నారు. My name is Dr. J.C. Krishnan or C. Tishbait. I am from Bangalore. So I have studied a deep study on the Constitution of India, Dr. B.R. Ambedkar, on preambles and on fundamental rights. My duty is to activate all the fundamental rights and activate the Constitution of India and all its fundamental rights even unto the end of the India and to all people, and I am going to do justice to all people according to the fundamental rights. This is my duty, and I have authorized a special preamble called as the Constitution of India, Dr. B.R. Ambedkar, Defense Law and Order Magistrate, and I am author of this. I have designated myself as Honorable Excellency Constitution Defense Magistrate, Court Justice Judge. So my duty is to just activate all the fundamental rights. ఇటీవల చంద్రగిరి వైసీపీ, టీడీపీ శాసనసభ్యుల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న సందర్భంలో తెలుగుదేశం జెండాను కింద వేసి తొక్కాడని తన కుమారుడిపై సైకిల్ గుర్తు పార్టీ పులివర్తి నాని ఇదే ప్రెస్ క్లబ్లో శుక్రవారం చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని, దీనిపై కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రమాణం చేయగలడా అని నానికి చంద్రగిరి వైసీపీ నేత మల్లం చంద్రమౌళీశ్వరరెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం సవాల్ విసిరారు. చంద్రగిరి వైకాపా నాయకులు సుధాకర్ రెడ్డి, మురళి, కుమారాచారి తదితరులతో కలిసి చంద్రమౌళి మాట్లాడుతూ నాని ఎన్ని కుయుక్తులు పన్నినా గతంలో చెవిరెడ్డి 43,000 మెజారిటీతో గెలిచారని, రేపు ఆయన వారసుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవనున్నారని జోస్యం చెప్పారు. కొంతమంది వైసీపీలోని జంపింగ్ జపాంగులు టీడీపీలో చేరినంత మాత్రాన ఫ్యాన్ పార్టీకి ఫ్యాన్స్ తగ్గారనుకోవడం అవివేకమని తెలియజేశారు. చంద్రగిరి జనాలు ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞులు, విజ్ఞానవంతులు, మంచి ఆలోచన కలిగిన వారు. వాళ్ళకు తెలుసు ఏది చెడ్డ, ఏది మంచి అని చెప్పి. దే ఆర్ వైస్ పీపుల్. దే నో హూమ్ టు రైట్, హూ ఈజ్ రైట్ ఫర్ చంద్రగిరి, హూ ఈజ్ రాట్ ఫర్ చంద్రగిరి అనేది చంద్రగిరి ప్రజలందరికీ కూడా తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ రైట్ అని చెప్పి ఆ రోజు 43,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 50,000 ఓట్లతో మోహిత్ రెడ్డి గారు గెలవడం ఖాయం, గెలుస్తూ ఉన్నాడని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను.
మీరు అవకాశవాద రాజకీయాలు చేస్తానది, మీరు దిగజారిన రాజకీయాలు చేస్తానది, మీరు అందరినీ రెచ్చగొట్టే రాజకీయం చేస్తానని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా నేను అడుగుతానని ఈ పత్రిక సోదరుల దీంట్లో నుంచి. మీరందరూ కూడా ఉన్నారన్న, నా కొడుకు తప్పు చేశాడని చెప్పండి, మీ యొక్క ప్రెస్ క్లబ్లోని మీరు ఏం శిక్ష విధిస్తే దాన్ని అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను. తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 28, 31, 30 డివిజన్లైన కృష్ణాపురం ఠాణా, పీపీ చావిడి, బెస్తవీధి, కోలా వీధి, చింతకాయల వీధి, బొమ్మగుంట, కావమ్మగుడి, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆయా డివిజన్లలో ముమ్మర ప్రచారం చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరు భాస్కర్ తోడురాగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు, కార్మికులకు కర్మాగారాలు వెలుగు చూడాలన్నా, తిరుపతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలన గురించి వివరిస్తూ రాబోయేది రామరాజ్యమని తెలియజేశారు. అందుకే తిరుపతి టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతునిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. తిరుపతి నియోజకవర్గంలో ఎన్నికల్లో భాగంగా ఈరోజు దంపూరి భాస్కర్ రావు గారి నాయకత్వంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు 5 డివిజన్ల అధ్యక్షులు మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఇంటింటికి కూడా ప్రచారం చేసుకుంటూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వంలో, రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఖచ్చితంగా కూడా ఉమ్మడి పార్టీలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తన శక్తినంతా కూడా ఉపయోగించి రాష్ట్రమంతా కూడా జన సైనికులను, వీర మహిళల్ని అందరినీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేదానికి సర్వశక్తులు ఒడ్డుతున్న పవన్ కళ్యాణ్ గారికి, మోదీజీ గారి అనుభవాలు, ఆయన సహకారం తీసుకొని ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇటు తిరుపతి నియోజకవర్గాన్ని, ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, పవన్ కళ్యాణ్ గారు తిరుపతిని తీసుకోవడం, భాగంలో జనసేనకు రావడం తెలిసిన విషయమే. ఈ తిరుపతి నియోజకవర్గంలో ఎందరో మహానుభావులు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో కంటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే ఈ నియోజకవర్గంలో, తిరుపతి నియోజకవర్గంలో కంటెస్ట్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. అందులో కొన్ని కారణాల వల్ల పిఠాపురం పోవడం జరిగింది. ఇక్కడ ఆయన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల్ని తిరుపతి నియోజకవర్గానికి నియమించడం జరిగింది. ఖచ్చితంగా కూడా తిరుపతి ప్రజల ఆశయాలు, నమ్మకాలు వమ్ము చేయకుండా ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని పార్టీల నాయకులకు, ప్రజలకు కలిసి అన్ని సౌకర్యాలు చేసే విధంగా ఇక్కడ పుణ్యక్షేత్రంలో ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ప్రజలే ప్రచార కార్యకర్తలుగా మారి వైకాపాను దించేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మే 13న జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో ప్రచారం అఖండంగా జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున మన ఆరణి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలవబోతున్నారనేది ఈ రోజున తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలే ప్రచార కార్యకర్తలై ఈ వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించడానికి జగన్మోహన్ రెడ్డిని, మరి తిరుపతి అభ్యర్థి అయినటువంటి అభినయ్ రెడ్డిని, వాళ్ళ తండ్రి అయినటువంటి కరుణాకర్ రెడ్డిని కూడా మరి ఇంటికి పంపించడానికి సంసిద్ధులైనటువంటి తిరుపతి నగరంలో ఈరోజు
మరి మన భాస్కర్ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా 30, 31, 28 3 డివిజన్లో కూడా మరి ఈ మెజార్టీ చింతకాయలు వీధి, బజార్ వీధి, తర్వాత ఇక్కడ ఈ బొమ్మగుంట ఏరియాలో నారా చంద్రబాబు నాయుడు కాలనీలో అంతా రజకులు వేసేటువంటి ఈ ప్రాంతంలో మరి రజకులంతా కూడా పాల్గొని ఈ క్యాన్వాసింగ్ను అత్యంత విజయవంతంగా నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ అదేవిధంగా మన జనసేన తరఫున హరిప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ తరఫున శుభం యాదవ్ గారు కానివ్వండి, మరి అందరూ కూడా కలిసి ప్రజలంతా కలిసి ఈ వార్డులో అత్యధికంగా మెజార్టీతో మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని, అదేవిధంగా కమలం గుర్తు అయినటువంటి వరప్రసాద్ గారిని ఎంపీ అభ్యర్థిగా కూడా గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. 28, 31, 30 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరి భాస్కర్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి స్వచ్ఛందంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆర్ఎన్ శ్రీనివాసులను అద్భుతమైన మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని తిరుపతి పట్టణంలో 28, 30, 31 డివిజన్లో ఈరోజు ప్రచార కార్యక్రమం చేపట్టాము. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దుష్ట పరిపాలనకు విసుగు చెంది ఈరోజు ప్రజలే కార్యకర్తలుగా ఈరోజు బయటకు వచ్చి మేము ఉండాము, తప్పకుండా జనసేన అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసరన్న గారికి గ్లాసు గుర్తుపై మేము ఓటేసి గెలిపిస్తామని ప్రజలు ఈరోజు హామీ ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, సృజనాత్మకతను పెంపొందించేందుకు టెక్నికల్ ఫెస్ట్ 2024 నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ ఆధ్వర్యంలో టెక్నికల్ ఫెస్ట్ 2024 నిర్వహించారు. ప్రత్యేకించి విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ టెక్నికల్ ఫెస్ట్ 2024లో విద్యార్థులకు కోడ్ డెజిల్, కోడ్ జిగిల్, డీబగ్గింగ్, ప్లకార్డ్, కోడ్ రన్నర్, కల్చరల్స్ తదితర ఈవెంట్లు విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తాయని విద్యార్థులు తెలియజేశారు. తద్వారా విద్యార్థుల్లో స్పీకింగ్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ పెంపొందుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించే ప్రతిభ ద్వారా భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. As we kick off this exciting event of competitions and organization performances, let us take a moment to reflect on the essence of the Techno organized by the Department of Computer Science. By conducting this event, we are going to know about the latest trends and applications in the IT industries. So in this event, we are going to have 5 events, namely Code Dazzle, Code Jiggle, PPT presentations named as Placard, and then we'll having debugging, and then in the last we'll be having Code Runner. So Code Dazzle means blind programming. Here we'll be offing the screen and then we'll doing the program, and then the next one is Code Jiggle. Here we will have some programs that is in wrong order. We have to keep it in the correct order. And then in the PPT presentations we'll have some topics and then we have to explain about it. And the next one is debugging. Here in the programs we are going to have some errors and then we have to rectify it. And then the last one is Code Runner. Here they'll give some algorithm and then we have to convert that algorithm into the program. I'm Sampat Kari. I wanted to say I will be really grateful and thankful for Emeralds Degree College because it has given me an opportunity for participating in these type of events where these are related to the technology, and I'm glad that I could learn so many things from these events. We have Code Dazzle, we have the Code Runner and PPT presentations by which it will be useful for the further careers and the IT industries, and I would be really thankful for the Emeralds Degree College for such an opportunity. Thank you.
సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. శనివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషులు కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని, విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని, రెండోది సంకటహర చతుర్థి అని తెలియజేశారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని అంటారని అన్నారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి విశేషం. ఆ వారంలో సంకటం పోగొట్టే సంకటహర చతుర్థి వినాయకుడికి విశేషంగా ప్రతీ నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు, అభిషేకాలు అన్నీ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రదోష కాలంలో సాయం సంధ్య వేళలో అభిషేకము, పూజ, అర్చన అన్నీ. ఈ సంకటం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సంకటం. ఈ సంకటాన్ని పోగొట్టే చతుర్థి సంకటహర చతుర్థి. అందువల్ల వినాయకుడిని ప్రార్థిస్తూ మనకి కష్టము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం ఇవ్వాలని మన సంకల్ప వరసిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తూ ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో పూజ, అభిషేకము, హారతి అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సాధారణ అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు, కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందరూ కలిసి సమన్వయంతో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ అన్ని విధాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు 23, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 119, సర్వేపల్లి 120, గూడూరు అసెంబ్లీ 121, సూళ్లూరుపేట అసెంబ్లీ 122, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కరిగౌడ్, 23 పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 తిరుపతి, 168 శ్రీకాళహస్తి, 169 సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులు 23 తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, 166 చంద్రగిరి, 167 తిరుపతి, 168 శ్రీకాళహస్తి, 169 సత్యవేడు నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులు విజి శేషాద్రి, 120 గూడూరు అసెంబ్లీ, 121 సూళ్లూరుపేట అసెంబ్లీ, 122 వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులు మీను ఓలా, పోలీసు పరిశీలకులు అరవింద్ సాల్వే వారు కలెక్టర్, ఎస్పీతో కలిసి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు, సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చేపట్టిన ఎన్నికల సన్నద్ధతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ సిబ్బంది ఏప్రిల్ 28, ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ ఆర్వోలతో మే 1న, ఈవీఎం కమిషన్ మే 3న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టడం జరుగుతుందని, టైం లైన్ షెడ్యూల్ మేరకు చేపడుతున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూముల వద్ద సరిపడా సీసీ కెమెరా ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పీడబ్ల్యూడీ 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 2140 పోలింగ్ కేంద్రాలలో 696 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల విధులు, బాధ్యతలు, పలు ఎన్నికల అంశాలపై బూత్ స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, సెక్టార్ అధికారులకు, పోలీస్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తదితరులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వివరిస్తూ ఎస్ఎస్టీ, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, సీజర్ వివరాలు, సెబ్ వివరాలు తెలిపారు.
8 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 10 అంతర్జిల్లాల చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. నగదు, మద్యం, విలువైన లోహాలు, ఫ్రీ బీస్ తదితరాలు కలిపి జిల్లాలో సుమారు 18.91 కోట్లు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు అందరూ కలిసి సమన్వయంతో చేపట్టాలని సూచించారు. వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎన్నికల నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు రికార్డు నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జేసీ ధ్యానచంద్ర హెచ్ఎం, అదితి సింగ్, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, జిల్లా నోడల్ అధికారులు, పోలీస్ రెవెన్యూ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా జరిగింది. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది. తులసి దళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, సంపంగి, మొగిలి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి అమ్మవారికి పుష్ప నీరాజనం సమర్పించారు. కాగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 2 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి. ప్రకృతి వైపరీత్యాల నుండి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ వైష్ణవ ఆలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో గాని, నిత్య కైంకర్యాలలో గాని తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ నటేష్ బాబు, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మవర్చసేన మహాన్ కిన్నం ప్రాప్నుయాత్ ఆరాధ్యస్మాయేదగం సర్వం రథీయానో తగుం విశ్వభేషజో దేవానాం దోదయియసే ద్వాదశ్రేష్ఠంతే స్వారుహో యథా ఋషిర్హదేర్ అస్యాగం సహసా వన్పరిష్టావఘాయ భూమహరివః మారుతినగర్ మురికి కాలువలోని చెత్తను సత్వరం తొలగించాలని తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బంది కాలువలోని చెత్తను తొలగించకపోతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల కార్యకర్తలు తొలగిస్తారని ఆయన తెలిపారు. శుక్రవారం నగరంలోని 5, 6, 7, 9 డివిజన్లో ఆరణి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం సాగింది. ఇంటింటి ప్రచారంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు సంఘీభావం తెలిపారు. మహిళలు అడుగడుగున ఆరణి శ్రీనివాసులకు హారతులు పట్టి స్వాగతం పలికారు. తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి చెప్పుకోవడం తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని కేంద్రం ప్రకటించి నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటాను తెప్పించడంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. మారుతినగర్లోని మురికి కాలువలో భారీగా వ్యర్థాలు చేరి నీరు నిలిచిపోవడం పట్ల చెలించిన ఆరణి శ్రీనివాసులు శనివారం మధ్యాహ్నంలోపు వ్యర్థాలను తొలగించుకుంటే తమ పార్టీల కార్యకర్తలు తొలగిస్తారని ప్రకటించారు. మురికినీటి కాలువలో చెత్తను తొలగించలేని ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ అభివృద్ధి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సుగరమ్మ, మోహన్, నరసింహ యాదవ్, మబ్బుదేవ నారాయణ రెడ్డి, అన్నా రామచంద్రయ్య, చిన్నబాబు, దంపూరి భాస్కర్ యాదవ్, జనసేన నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సుభాష్ని, వెంకట్ రాయల్, కిరణ్ రాయల్, ఆనంద్, బీజేపీ నేతలు వరప్రసాద్, నాదముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఆయనకు ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేయడం ముక్తి మార్గానికి సోపాయమానమని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం ఏర్పాటు తర్వాత భగవత్ రామానుజాచార్యులు ప్రతిరోజు నగర సంకీర్తనకు సంకల్పించారు.
అటు తర్వాత కాలక్రమేణా నగర సంకీర్తన మరుగుపడింది. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా స్థానిక నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి భజన కళాకారులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో నగర సంకీర్తన ప్రారంభించారు. అందులో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు దాదాపు 80 మంది భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో తప్పెట తాళాలతో గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో గానగోష్ఠి నిర్వహించారు. స్థానిక ప్రజలు భక్తులు పరవశించిపోయారు. ముక్తి మార్గానికి దైవ నామస్మరణ లేక కీర్తన సులువైన మార్గమని భజన మండలి కళాకారులు అన్నారు. అనంతరం భక్తులకు విక్రమ్ స్వామి ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు వాసురెడ్డి, గుండాల గోపీనాథ్, పొన్నాలి జేజిరెడ్డి, అన్నూరు మునిరత్నం ఆచారి, మునినాథరెడ్డి, చెన్నం నవీన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, శంబోల హర్నాథ్, కొండే చెంగారెడ్డి, ధనమ్మ, సుశీల, జయమ్మ, పవిత్ర, మణికుమారి, ధనమ్మ, పద్మావతి, జయబాయి, శాంతమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు. నగర సంకీర్తన భజన కార్యక్రమంలో భాగంగా శుభప్రదమైనటువంటి ప్రతి శనివారం భజన కార్యక్రమాన్ని గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతి మనోహరంగా భక్తజనులు కళాకారులు సమ్మేళనంతో పురాతనంగా ఉన్నటువంటి ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చి రాబో తరానికి కూడా హరినామ సంకీర్తన అనేటువంటి భక్తి భావాన్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో మరీ గుర్తు చేస్తూ ఈ భజన కార్యక్రమాన్ని చక్కగా వినోదంగా ఆహ్లాదంగా ప్రతి శనివారం ప్రాతకాలం ఉదయ తూర్పర్య ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు పురవీధులు గోవిందరాజస్వామి ఆలయ పురవీధుల్లో ప్రదక్షిణ చేస్తూ తిరిగి ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము. నగర సంకీర్తన అనేది రాజుల కాలం నుంచి వచ్చే ఈ సంకీర్తన కార్యక్రమం పొద్దున 4 గంటలకే పురవీధుల్లో స్వామివారి వైభవాన్ని తెలుపుతూ అనేక విధాలుగా పురవీధులు తిరుగుతూ భజన బృందాలు, కోలాటాలు, అనేక భజన కార్యక్రమాలతో స్వామివారి పాటలతో ఈ పురవీధులు తిరుగుతూ స్వామివారి వైభవాన్ని తెలుపుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అనేక విధాలుగా ముందుకు పోతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ అన్న గారు తన భుజస్తంభం ఉంచుకొని ప్రతి శనివారం భజన అనడం ముందుగానే అందరికి తెలియజేసి భక్తాదులను ప్రతి వారం అంచెలంచెలుగా పిలుచుకుంటూ 20 మందితో స్టార్ట్ చేసింది. ఈరోజు 100 మందికి పైగా పెరిగారు భక్తులు. ఇలాగే తిరుపతి ప్రజలు ఈ వీడియో చూసి ఇంకా కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ దీనివల్ల వాత్సల్యము మనసులో ఉన్నట్టు దుఃఖము బాధలని తొలగిపోయి ఆ భగవంతుడి నామ సంకీర్తన తెల్లవారుజాము 4 గంటలకు చేసినందువల్ల ఎంతో మహాభాగ్యం కలుగుతుంది. ఈ భాగ్యము మనకు కల్పించిన మొట్టమొదట మన గోపి అన్న గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ భక్తాదులు విచ్చేసిన వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు. శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల పర్వంపై ఎన్నికల శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి ఎస్ రవిశంకర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల పర్వం నామపత్రాల పరిశీలన శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 23 మంది అభ్యర్థుల నామపత్రాలు ఆమోదించినట్లు తదేపా తరఫున నామపత్రాలు దాఖలు చేసిన సుధీర్ రెడ్డి సతీమణి రిష్టారెడ్డి, వైకాపా నుంచి నామపత్రాలు దాఖలు చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణిరెడ్డి కుమార్తె పవిత్రలతో పాటు బీఎస్పీ నుంచి కుట్రపాకు మునీశ్వర్ నామపత్రాలు తిరస్కరించినట్లు తెలిపారు. ఇక ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందని, ఆ రోజు సాయంత్రమే ఎంతమంది అభ్యర్థులు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో వివరాలు తెలియజేస్తామని తెలిపారు. నామినేషన్స్ 25వ తారీఖు తీసుకోవడం పూర్తయింది. దానిపై నిన్న 26వ తారీఖున స్క్రూటినీ జరిగింది. స్క్రూటినీలో భాగంగా మొత్తం మాకు 44 నామినేషన్లు వేయగా క్యాండిడేట్లు 27 మంది ఫైనలైజ్ అయ్యారు. దాంట్లో స్క్రూటినీలో ఒక 4 ఏబీ ఫామ్స్ పెట్టడం లేకపోవడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు. దట్ మీన్స్ రిజెక్ట్ అయ్యాయి. సో మొత్తం 23 మంది యాక్సెప్ట్ అయ్యారు. 23 మందికి గాను మనము నిన్న ఫారం 4లో కూడా అందరికీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎలా వస్తారనేది ఫారం 4లో అందరికీ కూడా సబ్మిట్ చేయడం అధికారులందరికీ కూడా. అలాగే ఇప్పుడు 29వ తారీఖు 3 గంటల వరకు కూడా విత్డ్రావల్స్ ఉన్నాయి. ఈ అభ్యర్థులు ఎవరైనా కూడా
వాళ్ళు విత్డ్రావల్ చేసుకోవాలనుకుంటే విత్డ్రావల్ ఫామ్స్ మేము ఆల్రెడీ ఇచ్చాం వాళ్ళందరికీ కూడా. ఆ విత్డ్రావల్స్ వాళ్ళు ఉంటే చేసుకుంటే 29వ తారీఖు 3 గంటల్లో విత్డ్రావల్ చేసుకుంటే దాని తర్వాత వాళ్ళకి సింపుల్ అలాట్మెంట్ ఇచ్చి బ్యాలెట్ పేపర్ ఫైనలైజ్ చేసి మనము సిఇఓ గారికి పంపిస్తాము. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనిపైన మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం. విత్డ్రా అయిన పేర్లు మీకు ఆల్రెడీ పెట్టాము. దాంట్లో 10 క్యాండిడేట్లు పేర్లు ఆల్రెడీ ఇచ్చాను, 4 పేర్లు. దాంట్లో ముఖ్యంగా కారణం అంటే వాళ్ళు ప్రధాన పార్టీల వారు సబ్స్టిట్యూట్ క్యాండిడేట్లు పెట్టుకున్నారు, అంటే వాళ్ళ బుద్ధులు అనేసి. బట్ వాళ్ళే కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళు వెనక్కి రిజెక్ట్ చేసేయడం జరిగింది. ఏబీ ఫామ్. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామానికి చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేయడంతో తన ట్రాక్టర్ కాలిపోవడంతో జీవనాధారం కోల్పోయి విలపిస్తున్న రైతును ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగాల్ బాలాజీ కలిసి రైతును పరామర్శించి ఓదార్చారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగాల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాలిపోయిన ట్రాక్టర్ను పరిశీలించి పోలీసులు సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు నిర్వహించి రైతుకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు. బీసీ కులానికి చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్లు కావాలనే దురుద్దేశంతో రాజకీయ కక్షలతో కొంతమంది ట్రాక్టర్ను కాల్చివేశారంటూ ఆరోపణ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోమని, ఈ గ్రామంలో జరిగిన ఈ చర్యకు రాష్ట్రంలోని బీసీలంతా ఒకటై తమ ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పాలని తెలియజేశారు. స్నేహపూరితమైన వాతావరణంలో ఉండే గ్రామాలలో ఇలాంటి చేష్టలు మంచివి కావంటూ హితవు పలికారు. పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు. పుల్లయ్య, హేమంత్, భూపతి, నవీన్ తదితరులు రైతును ఓదార్చారు. ఇలాంటి నష్టపూరిత చర్యలను, ఒక బీసీలను అణగదొక్కే విధంగా ఇలాంటి నష్టపూరిత చర్యలను చేయడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి చేయడం కానీ ఏదన్నా అతని పట్ల ఉన్నటువంటి కోపాన్ని ఇంకో రకంగా చూపించుకోవాలే తప్ప, ఏ వ్యక్తినైనా వీపు మీద కొట్టాలే తప్ప కడుపు మీద కొట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఒక పేద కుటుంబానికి చెందినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి ఒక బీసీ వ్యక్తి మీద ఇలాంటి ఏ చేష్టలు అంటారో తెలియదు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా కూడా చాలా దారుణం. ఇప్పుడైనా సరే మన పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని వెంటనే పట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఒక బీసీల మీద జరిగే దాడులను కూడా నిజంగా కూడా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా మన బీసీలపై జరుగుతున్నటువంటి దాడులను ఇదే విధంగా కొనసాగిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఓటు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను ఈ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి అయిన జ్ఞాన పరశునాంబ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన పరశునాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి వాహనంపై దాడి హేయమైన చర్య అని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖండించారు. ప్రతిపక్ష అల్లరి మూకల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీని శుక్రవారం తిరుచానూరు కేంద్రంగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిర్వహించారు.
భారీ సంఖ్యలో ప్రజలు పార్టీ శ్రేణులు తరలివచ్చి నినదించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను తన చిల్లర రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. నా నామినేషన్ ప్రక్రియలో 50,000 మందికి పైగా ప్రజలు తరలి రావడంతో ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసి తద్వారా పార్టీ క్యాడర్ను నీరుగార్చే ప్రయత్నం ఫలించలేదని సూచించారు. చిత్తూరు నుంచి వచ్చిన అల్లరి మూకలు మాత్రమే దాడికి తెగబడ్డాయని తెలిపారు. చంద్రగిరి ప్రజలు దాడులకు పాల్పడరని వివరించారు. గడిచిన 5 సంవత్సరాల కాలం ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొందని, ఆ దిశగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలన కొనసాగించారని వెల్లడించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని పిలుపునిచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దొంగే దొంగ దొంగ అనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ 5 ఏళ్లు ఎప్పుడూ కనిపించని ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతగానో అభిమానించే చంద్రగిరి ప్రజలు, పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని మరోమారు విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెరచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి, బ్రాహ్మణపట్టు ఎంపీటీసీ యోగానందరెడ్డి, ఆర్ఆర్ యూత్ వార్డు మెంబర్ మునీందర్ రాయల్, చంద్రగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో రౌడీ రాజ్యం నశించాలని చెప్పి ఈరోజు మనం ఈ శాంతియుతమైన క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒక్కసారి మనం మనస్సాక్షితో ఆలోచిస్తే గత 5 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాం. మనం ఎంతో మంది నాయకులు కొంత బాధగా పడి ఉండొచ్చు. 5 ఏళ్లలో మనకి 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. మీరు వాళ్ళని ప్రెజెంట్గా వదిలేశారు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఈ విధంగా అయితే ఎలక్షన్స్లో ఇబ్బంది పెడతారని చెప్పి ఎంతో మంది నాకు అక్కడ చెప్పారు. మన ఆలోచన ఒక్కటే, రాజకీయం అనేది ఒక 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఎలక్షన్ చేయాలి. మిగతా రోజులంతా ఎవరు బతుకోవాలి, ఎవరు పంచాయతీల్లో ఆ ప్రశాంతత తగ్గకుండా పంచాయతీలు బాగుండాలని చెప్పి మనం ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలకి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే గత 5 సంవత్సరాలు కనపని నాయకులు, 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు, ఒక కోవిడ్లో కావచ్చు, వరదలు వచ్చినా కావచ్చు, ఇబ్బందులు వచ్చినా కావచ్చు, పండుగలు వచ్చినా కావచ్చు, ఎప్పుడూ కనపని నాయకులు ఈరోజు ఎన్నో ఆరోపణలు చేస్తూ ఎంతో ఒక మూర్ఖంగా ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి, ముఖ్యంగా మన నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రతి ఒక్క చోట గొడవలు సృష్టిస్తున్నారు. నిన్నటికి నిన్న మనం 40,000 మందితో ఒక భారీ ర్యాలీ చంద్రగిరి మండలంలో చంద్రగిరి నాగాలమ్మ టెంపుల్ నుంచి అక్కడ టవర్ బ్లాక్ వరకు ఒక బ్రహ్మాండమైన భారీ ర్యాలీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒక తీర్పు ఇచ్చారని చెప్పి మేము బలంగా నమ్మి అక్కడి నుంచి నేరుగా ఆర్డీ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము పైన నామినేషన్ వేసి కింద ఫస్ట్ నాన్నగారు దిగి కారులో ఎక్కుతా ఉంటే టీడీపీ మూకలు కొంతమంది, రౌడీ మూకలు కొంతమంది, ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ కూడా కాదు, చిత్తూరు వాళ్ళు చాలా మంది, వాళ్ళందరూ కూడా నేరుగా ఎమ్మెల్యే గారి పార్లమెంట్కి వచ్చి రాళ్లతో కావచ్చు, కత్తుతో కావచ్చు దాడి చేసి భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదో రౌడీజం చేసి ఏదో భయభ్రాంతులు చేస్తే ప్రజలు కూడా ఆ మూడ్ లో భయపడి ఏదో ఓట్లేస్తారు ఒక ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా ఇలాంటి ప్రజలు, చంద్రగిరి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. ఇలాంటి ఉక్కు పాత్రలతో ప్రజలు అణిచేస్తారని నేను తెలియజేస్తున్నాను. దళితులు ఎవరికన్నా ఓటు వేయండి, కానీ జగన్కు మాత్రం ఓటు వేయొద్దని సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు దళితులకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటు బ్యాంకు కావద్దు, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటుతో మంచి తీర్పునివ్వాలని కోరారు. వైసీపీకి ఓటు ఎందుకు వేయకూడదంటే దళిత పేద విద్యార్థులు ప్రైవేటు స్కూల్లో చదువుకోకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసినందుకు గాను, అలాగే ఎస్సీలు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోకుండా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కొందరికే పరిమితం చేయడం బాధాకరమన్నారు. ఇలా ఎస్సీలకు అమలవుతున్న 27 రకాల పథకాలు రద్దు చేయడం, ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేయడం, దళిత డాక్టర్ సుధాకర్ మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
దళిత జడ్జి రామకృష్ణను రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్లి అవమానించడం బాధాకరమని వాపోయారు. కోటీశ్వరులున్న చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యాలయం కోసం దళిత మహిళ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి భూమిని లాక్కోవడం చేసిన దౌర్జన్యం చూస్తుంటే దళితులకు ఎక్కడ రక్షణ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు ఎస్సీలు ఉండగా ఎస్సీలకు ప్రాధాన్యత ఎందుకునివ్వరని ప్రశ్నించారు. దళితులందరూ మేలుకోవాలని, ఓటుతో తీర్పునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటే వీళ్ళు చదువులు పెరిగిపోతే మిగతా సామాజిక వర్గాలకి పోటీగా ఉంటారన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని చదువు దూరం చేయాలన్న ఉద్దేశంతో 1,40,000 మంది పిల్లల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నుంచి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నారు. చిత్తూరు డివిజన్ లో ఉండే 50 వార్డులో కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పిలిపించి వాళ్ళని బెదిరించి వాళ్ళు అపోజిషన్ పార్టీ లేకుండా విత్డ్రా చేయించి దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని వాళ్ళని విత్డ్రా చేయించి ఏ వ్యక్తి అక్కడ పోయినా కూడా వాళ్ళు దొంగతనం సంతకం పెట్టి విత్డ్రా చేయించి ఎక్కడ ఎలక్షన్ జరగకుండా ప్రజలు ఓట్లు వేయకుండా వాళ్ళని చేసి చెడిపి ప్రజలకు ఆ ఓటు హక్కు అనేది రాజ్యాంగంలో రాసి పెట్టిన ఆ హక్కునే కూడా తొలగించి ప్రతి ఒక్కరు ఓటు వేయలేని పరిస్థితుల్లో వాళ్ళే ఈ నామినేషన్ చేసుకున్నామనేసి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్లే లేకుండా చేసింది. ఇలాంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు ఈసారి ఓట్లు వేసి గెలిపించారంటే మనము ఈ 5 ఏళ్ళలో రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన న్యాయస్థానాల భవనాల సముదాయాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చేశారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్ రావు, జిల్లా జడ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ తాను రెండోసారి చిత్తూరు జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, చిత్తూరు జిల్లాలో బార్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని భవన ప్రారంభోత్సవం చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ప్రతీక అని, సర్వమత సమ్మేళనంతో స్వేచ్ఛాయుత ఆలోచనలు చేసేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. చిత్తూరు జిల్లా నుండి ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులు న్యాయ వ్యవస్థలో వారి సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఎస్వీఎస్ భట్టి గురించి ప్రస్తావిస్తూ న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. న్యాయవాదులు నిజాయితీ, ధైర్యం, అంకిత భావంతో వృత్తిలో కష్టపడి రాణించాలని ఆకాంక్షించారు. కోర్టులో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. సాంఘిక, ఆర్థిక న్యాయం ద్వారానే సమన్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా జడ్జి భీమారావు మాట్లాడుతూ నూతన న్యాయస్థాన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు చీఫ్ జస్టిస్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ భవనంలో 15 కోర్టులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఘనంగా సన్మానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేయగా, హైకోర్టు చీఫ్ జస్టిస్ను జిల్లా జడ్జి ఈ భీమారావు ఘనంగా సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో, వందే మాతర గీతాలాపనతో ప్రారంభం కాగా జాతీయ గీతంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ తిరుపతి డి విజయసారథిరాజు, చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లి, పుంగనూరు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథ్ రెడ్డి, చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి రాజేంద్ర రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శనివారం తిరుపతిలోని సత్యనారాయణపురం, ఎర్రమిట్ట, అన్నమయ్య నగర్ ప్రాంతాల్లో లీలామహల్ సెంటర్ కేబుల్ ఆపరేటర్ వెడగుట్టి రమణ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ రానున్న ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేస్తున్న భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి అభివృద్ధిని చూసి అభినయ్ను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్, నారాయణ, వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ప్రచార కార్యక్రమంలో లీలామహల్ సెంటర్ కేబుల్ ఆపరేటర్ వెడగుట్టి రమణతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ కోటేశ్వరమ్మ, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయాలను ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంకటహర చతుర్థి హోమాలు, విశేష సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. 28, 31, 30 డివిజన్లలో విస్తృత ప్రచారం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. చంద్రగిరిని ప్రశాంతంగా ఉండనివ్వండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడిని ఖండించిన మోహిత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.